భీమవరం డీఎస్పీ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. నేను చెప్పాల్సింది చెప్పా. డీఎస్పీపై విచారణ జరుగుతోంది. నాకున్న సమాచారం మేరకే మాట్లాడాను. ఆయనకు ఎలాంటి సపోర్టు చేయడం లేదు అని తెలిపారు. వారానికి 5 రోజులు భీమవరంలోనే ఉంటానని, ఇప్పటి వరకు ఎవరూ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని రాజు స్పష్టం చేశారు. ఫిర్యాదుల మీద విచారణ జరుగుతుంది. ఏముంది, అది ఎంతమంది ఇంత పెద్ద ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎంతమంది ఉంటారు? ఒక 200 మంది ఉంటారు డిఎస్పీలు ఉంటారు కదా. 200 మంది డిఎస్పీల్లో ఒక డిఎస్పీ గారి మీద ఒక ఆరోపణ వచ్చింది. దాని మీద విచారణ జరుగుతుంది. దాని గురించి విశాఖపట్నంలో ఏ ఊరు పడితే ఆ ఊర్లో అంత డిస్కషన్ జరగవలసిన, నేను సపోర్ట్ చేయటం కాదు. ఇక్కడ నేను నా పరిధిలో పనిచేస్తున్న వ్యక్తి, ఆయన సరిగ్గా పనిచేస్తున్నారు అనేది నాకున్న సమాచారం మేరకు. ఇప్పుడు ఈయన దగ్గర పనిచేస్తున్న ఒక ఆఫీసర్ ఉన్నారు, విష్ణుకుమార్ రాజు గారు, అంటే ఈ పరిధిలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. అలాగా నా పరిధిలో నేను రోజు కనీసం ఒక 500-600 మందిని కలుస్తా. వారానికి 5 రోజులు అక్కడ ఉంటున్నా. నాకెవరు కంప్లైంట్ ఇవ్వలేదు. సో పనితీరు బాగానే ఉందనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డెకాయిటీల్లో వీటిల్లో పట్టుకున్నప్పుడు బెస్ట్ క్రైమ్ కంట్రోల్ అని ఒక అవార్డు కూడా పోలీస్ శాఖే కొద్ది నెలల క్రితం ఆ డివిజన్కి ఇచ్చింది. సో వాటిని బేస్ చేసుకుని నేను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్రాక్ రికార్డు బాగుంది అని చెప్పా. అన్నీ నాకు తెలియవచ్చు, తెలియకపోవచ్చు. ఎంక్వైరీ చేయమన్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. రేపు ఎంక్వైరీలో లేదు, చాలా తప్పులు చేశారు అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో విపక్ష కూటమి